సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ సైన్యం కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ వీర మరణం పొందారు. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకురానున్నారు. జవాను మరణం బాధగా ఉందంటూనే పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందటం గర్వంగా ఉందని మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలర్పించారని బంధువులు చెబుతున్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న జవాన్ బంధువులతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. మురళీ నాయక్ మృతి పట్ల సర్వత్రా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ దేశ సరిహద్దుల్లో మరణించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఒకసారిగా కాల్పులు జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆ గ్రామస్తుల్లో పూర్తి స్థాయిలో విషాదం నెలకొంది. ఎట్లా చూస్తారు మీరు మురళీ నాయక్ను అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ సైనికులు చంపేసిన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఈ కుటుంబానికి ఒక్కగానొకడు కొడుకు కోల్పోయిన పరిస్థితిని ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? మా గిరిజన ముద్దుబిడ్డ మా జాతి తరపున మరణించడం మా గ్రామానికి, మా మండలానికి, మా జిల్లాకు, మా దేశానికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి మేమంతా చాలా బాధతో వారి కుటుంబ సభ్యులను మా కుల సంఘాల తరపున మేము వాళ్ళని మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా సంఘం తరపున, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున మా గిరిజన ముద్దుబిడ్డ వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ గారు మరణించడం మా గిరిజనులకు చాలా తీరని లోటండి. కాబట్టి మీరు ఆ గిరిజన ముద్దుబిడ్డ యొక్క విగ్రహాన్ని మా గోరంట్ల మండలం నందు ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసిందిగా, విగ్రహంతో పాటు స్మారక వనము, ఆ గిరిజన ముద్దుబిడ్డను మా మండలంలో గిరిజనులు దాదాపు 40,000 మంది ఉన్నాం కాబట్టి మేమందరము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మేము మా గిరిజన సంఘాల తరపున మేము చేతులు ఎత్తి జోడిస్తున్నాం సార్. అదేవిధంగా అతని కుటుంబంలో ఒకే ఒక కొడుకు, మరి వాళ్ళ అమ్మా నాన్నకు తోడు ఎవరు లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా సంఘాల తరపున ఖచ్చితంగా మేము ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఆ కుటుంబానికి బాధాకరం. అంతే కాకుండా మన భారతదేశం యొక్క 140 కోట్ల మంది ప్రజలుంటే ఆ యొక్క ప్రజల కోసం ఈయన వీరత్యాగం చేస్తూ కాపాడాలని చెప్పేసి ముందుండి మన యావత్ భారతదేశం ఆర్మీ తరఫున ఈయన కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ కోణంలో ఒక విధంగా బాధాకరం. అంతేకాకుండా మన యొక్క భారతదేశం యొక్క పరువును, అలాగే ఒక ధైర్యాన్ని నింపాలని చెప్పేసి ముందుకు వెళ్ళారు కనుక వారి కుటుంబానికి ఫస్ట్ ముందుగా మేము వాళ్ళ ప్రగాఢ స్వానుభూతి తెలిపి వాళ్ళకు మనోధైర్యాన్ని అనేది నింపాము. తర్వాత మరి భారత ప్రభుత్వం ఉంది, మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళు కూడా చొరవ తీసుకునేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి కోరుచున్నాము. మొత్తం మీద మురళీ నాయక్ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చాలా స్పష్టంగా బంధుమిత్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ మరణించడం పూర్తి స్థాయిలో విషాదం నింపిందని చాలా స్పష్టంగా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో స్టోర్ శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం చెందడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశ భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టి వీర మరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని మరవలేమన్నారు. ఈ మేరకు మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిభాయల్తో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు.
సార్ ఏం సార్ నాకు నా కాలు చుట్టూ ఏం ఏముండే సార్ ఏముండే దొంగ కొడుకు వెళ్ళిపోయా సార్